జనసేన పార్టీ మొదటి ఇన్ఛార్జ్గా చేనేతలకు సంబంధించి చైర్మన్ గా వర్క్ చేస్తూ చెల్లపల్లి శ్రీనివాసరావు గారు ఈరోజు మన స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే అండి. నమస్కారం అండి. సార్, మీరు గతంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు ఏంటో చెప్పారంటే నేను కూటమి టీడీపీ జనసేన ఒకటైతే ఏంటంటే పరిస్థితిగా అయితే మిమ్మల్ని అడిగాం. అవును, అంటే మీరు ఎక్కడ ఎమ్మెల్యే టికెట్ నాదైతే అనలేదు. అవును. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ మాట మీద అంటే మేము దాని మీద నడుస్తాం, మాకు ప్రజలకు సేవ చేయడమే కావాలని ఇంటర్వ్యూలు అయితే అన్నారు. అవును. ప్రస్తుతం ఓకే కావాలన్నారు, ప్రజలకు సేవ అన్నారు. మరి అదే ప్రజలకు మీరు ఎమ్మెల్యేగా మేము వస్తాము, మళ్ళీ జనసేన టీడీపీ కలిపి వచ్చినప్పుడు మీకు ఈ న్యాయం అన్ని చేస్తామని ప్రామిసెస్ చేస్తుంటారు. ఆ కోణంలో మీరు చేనేతకు సంబంధించి కూడా మాట్లాడారు. అవును. మరి ఇవి చూసుకుంటే ఇప్పుడు ఏమీ హామీలు నెరవేర్చబోతున్నారు రానున్న రోజు? ముందుగా అందరికీ నమస్కారం అండి. ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టారో, అంటే ఆంధ్రప్రదేశ్ ఏదైతే విభజించబడి ఆ రోజున ఒక అన్యాయానికి గురైన రాష్ట్రం ఏదైతే ఉందో దేశంలో, అది ఆంధ్రప్రదేశ్. దానికి మనం అండగా నిలబడాలి ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు జనసేన పార్టీని మా అధ్యక్షులు పెట్టారు. ఆ రోజు చెప్పారు ఆయన, అధికారం పదవులు శాశ్వతం కాదు, ప్రజలు ఎప్పుడైతే మనం ప్రజలకి ఒక మంచి చేస్తామో దాన్ని మనం ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, మనం ఆ దిశగా ప్రయాణం చేయాలని చెప్పి ఆ రోజున ఒక స్వచ్ఛందంగా ఒక నిజాయితీగా ఆయన పార్టీ పెట్టి 2014 నుంచి దాదాపు 10 సంవత్సరాల జర్నీ. దాంట్లో నాది కూడా 8 సంవత్సరాల జర్నీ ఉంది. ఈ 8 సంవత్సరాల్లో నేను కూడా రాష్ట్రం బాగుండాలి, లేదు ఎమ్మెల్యే అయిపోవాలి, లేదంటే ఇంకోటి అయిపోవాలి, ఇది కాదు. అధికారంలో లేకపోయినా కూడా కరోనా టైంలో కానీ, లేదంటే ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు, కౌలు రైతులు మరణించినప్పుడు కానీ, అలాగే భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో చాలా దారుణాన్ని పరిస్థితులు ఏర్పడినప్పుడు అప్పుడు కూడా డొక్కా సీతమ్మ అన్నదాన సత్రాలు పెడతాం. కానీ వీటన్నిటిలో మేము ముందులో ఉన్నాం. జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తారు చేయడానికి మేము ఉన్నాం, చేశాం. అలాంటిది ఇప్పుడు అధికారంలో భాగస్వామ్యం మా అధ్యక్షుడు చేసిన కృషికి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రమే కాదు, కేంద్రంలో కూడా ఈ రోజున జనసేన పార్టీ అంటే ఒక అధికారంలో భాగస్వామిలో ఉన్నాం. అంటే అధికారంలో భాగస్వామిలో ఉంటామంటే ఒక బాధ్యతతో కూడిన మన ప్రజలకి మన మీద పెట్టినటువంటి ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని మనం చాలా బాధ్యతగా తీసుకెళ్లి దాని ఒక వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని మనం ఈ 5 సంవత్సరాలు ఏదైతే మనం గతంలో మనం వాళ్ళ కష్టాలు చూసాం, ప్రజల కష్టాలు, రైతులు, విద్యార్థులు, అలాగే వాళ్ళంతమంది ఉద్యోగస్తులు, టీచర్లు, వీళ్ళంతా రోడ్డున పడి 5 సంవత్సరాల్లో చాలా నరకం అనుభవించారు. దానన్నిటికి కూడా డే బై డే ప్రతిదానికి పరిష్కారం ఏదైతే మేము భాగస్వామ్యం లేకుండా కూడా ప్రజలకు మరింత చేరువలో ఆ రోజున వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలకి మేము మా చేతనంత సాయం చేసి, అలాగే మేము అధికారంలో వచ్చినాక మిమ్మల్ని ఒక ఉన్నతంగా సమస్యలు తీరుస్తామని చెప్పి ఆ రోజున హామీ ఇచ్చాం. దాంట్లో భాగంగానే ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చూస్తానన్నారు మా అధ్యక్షులు గారు ఆ సమస్యలు ఏమున్నాయి, ఆయనకి ఇచ్చిన శాఖల మీద పట్టు సాధించడం కోసం నిరంతరం ఆయన దాని మీద ప్రక్రియ చేస్తూనే ఉన్నారు. ఇదే మేము ప్రజలకి ఏదైతే మేము వాగ్దానాలు ఇచ్చాం, అలాగే ఇంకా పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి ఈ రోజున ప్రపంచంలో అంటే ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటిది మా జనసేన పార్టీ ఆఫీస్ అంటే సెంట్రల్ ఆఫీస్ అంటే ఒక దేవాలయం ముందల ఎమ్మెల్యేని బయట కూర్చోబెట్టి ప్రజల నుంచి రోజుకు ఒక ఎమ్మెల్యేని మాతో గెలిచినటువంటి ఎమ్మెల్యేని మాతో పాటు కూర్చోబెట్టి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి దాన్ని ఎప్పటికప్పుడు పరిష్కారం చేయటం, అలాగే నా స్థాయికి మించి ఉంటే అది మా అధ్యక్షుడికి పవన్ కళ్యాణ్ గారికి చేరవేయటం, అలాగే అక్కడి నుంచి దాన్ని పరిష్కారం తీసుకొని ఇమీడియట్లీ మనం చేయటం. మనం చూస్తా ఉన్నాం కొన్ని వందల మంది రోజు అర్జీలు తీసుకొని వస్తున్నారు. ఎమ్మెల్యే అలాగే ఒక లీగల్ని పెట్టాం, అక్కడ అందరినీ పెట్టాం. ఏ రోజుకి ఆ రోజు షార్ట్అవుట్ చేయాలని చెప్పి చాలా గొప్ప నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. దాంతో కలిసి మనం ప్రయాణం చేస్తా ఉన్నాం అని చెప్పి చెప్తాం. ఎక్కువగా ఏ సమస్యల మీద వస్తున్నారు అంటే రాష్ట్రం అంతటా ఒక ఈ సమస్యల మీద ఎక్కువ నడుస్తుంది అనేది ఉంటుంది కదా, అది ఏ సమస్య మీద వస్తున్నారు ఎక్కువగా? గత వైఎస్ఆర్సీపీలో ఇబ్బంది పడినటువంటి అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. మేము చూస్తా ఉంటే చాలా దారుణాలుగా ఉన్నాయి. స్థలం కబ్జా చేశారని కొంతమంది, లేదంటే మమ్మల్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వేధించారు, వైఎస్ఆర్సీపీ నాయకులు అండగా ఉంటామని చెప్పి కొంతమంది, అలాగే చాలా నిరుద్యోగులు, అలాగే భవన నిర్మాణ కార్మికులు, ఏవైతే మేము చూసామో అవన్నీ కూడా ఈ రోజున మా దగ్గరికి వస్తూ ఉన్నాయి, అర్జీల రూపంలో వస్తూ ఉన్నాయి. దేనికంటే మొన్నే మనం చూసాం, వాళ్ళ ఆడబిడ్డ విజయవాడ అమ్మాయి గత 8 సంవత్సరాలు 8 సంవత్సరాలు తప్పిపోయి కనబడకపోతే వెంటనే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ అక్కడ ఫోన్ చేసి చెప్తే వితిన్ 1 వీక్లో ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ బిడ్డని వాళ్ళ తల్లికి అప్పచెప్పిన పరిస్థితి. అంటే ఇలాంటి చాలా, అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏంటంటే ఎంతసేపటికి బటన్ నొక్కటం, డబ్బులు దండుకోవటానికే ఉంది. కానీ
ప్రజల సమస్యలు పరిష్కరించే పరిస్థితి లేదు. సత్వరమైన స్పందించేది లేదు. ఈ రోజున మా అధ్యక్షుడు డోర్ స్టెప్ ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో ప్రజలకు ఓటేసి గెలిపించారు, వాళ్ళకి మనం సేవ చేయాలి, వాళ్ళ సమస్యలు పరిష్కారం చూపించాలని చెప్పి ఈ రోజున మా జనసేన స్టేట్ ఆఫీస్ ముందర, పార్టీ ఆఫీస్ ముందర ప్రతి ఎమ్మెల్యేని కూర్చోబెట్టి ఆ పరిష్కార దిశగా మేము చేస్తా ఉన్నాం. పోలీస్ శాఖ వారిని కూడా అప్పట్లో వైసీపీకి ఎవరైతే సపోర్ట్ చేశారో డిఎస్పీని, సీఏని మొత్తం తారుమారు చేసి కూడా అటు ఆ డిపార్ట్మెంట్ కూడా మార్చేశారట మొత్తం రాష్ట్రం అంతటా. అవును. అంటే వెంటనే ప్రజలకు న్యాయం జరగాలంటే ఈ ప్లేస్మెంట్ మార్చాలి, నాయకుల మాట వీళ్ళు వింటారని మొత్తం మార్చేశారట. అవును, ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే తప్పులు జరిగినాయో అవన్నీ కూడా సరిచేసే క్రమంలో ఈ రోజున గత 2 నెలల నుంచి అదే కార్యక్రమంలో ఉన్నాం. ఎక్కడెక్కడ ఎవరెవరు ప్రజలను ఇబ్బంది పెట్టారు, ప్రజలకు ఎవరైతే మంచి చేస్తారు వాళ్ళందరినీ ప్రక్షాళన చేసి చేయటం జరుగుతుంది. 2 నెలల నుంచి మంచి గొప్ప అభివృద్ధి, మంచి ఫలితాలు వచ్చే దిశగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.